నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 14న పిఠాపురంలో నిర్వహించే జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి ప్రతి జనసేన కార్యకర్త హాజరు కావాలి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. డాక్టర్ చిన్ని కుమార్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం, పలువురు పట్టణ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు. కొత్త చట్టం అమలు ప్రారంభమైంది. బైక్ నడిపే వారికి హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే భారీ జరిమానా. పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు. జువ్వలపాలెంలో గ్రామదేవత బలుసులమ్మ జాతరలో భాగంగా శనివారం రాత్రి నిర్వహించిన మొదటి సేవా కార్యక్రమం. బేమడోలులో అమ్మవార్ల జాతర మహోత్సవాల్లో పాల్గొన్న సిఐ విల్సన్. పిఠాపురం వేదికగా ఈ నెల 14న జరగబోవు జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల సభ పోస్టర్ను జనసేన రాష్ట్ర నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు శనివారం నాడు కాకినాడలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ నిర్వహణ కమిటీ సమావేశంలో ఆవిష్కరించారు. నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ క్రౌడ్ మేనేజ్మెంట్ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. కాకినాడలో శనివారం జనసేన ఆవిర్భావ సన్నాహ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి పెట్టిన జనసేన పార్టీ నేడు ప్రజా సమస్యలు తీర్చే స్థాయికి ఎదిగిందన్నారు. ఈ నెల 14న పిఠాపురంలో నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జనసేన ప్రతి కార్యకర్త కూడా హాజరు కావాలని కోరారు. ఈరోజు పార్టీని ప్రశ్నించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ అందరికీ పదవులు ఉన్నట్టే ఇవాళ జన సైనికుడు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే. అంటే అలా ఎలక్షన్లు చేశారు నాయకులు కూడా. అదే విధంగా మీరు కూడా సీనియర్ ఎమ్మెల్యే కాదు, మా కాన్స్టిట్యూన్సీలో అందరూ ఎమ్మెల్యేలే. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాదు, పిఠాపురంలో ఉన్న ఎమ్మెల్యేలే, నానాజీ గారు. అంటే అలాంటి స్థాయిలో ఈ పార్టీ ఉందని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం. ఇవాళ నిజంగా ఒక జనసేన పార్టీ అంటే భారతదేశంలో ఎక్కడికైనా గుర్తింపు ఉంది. ఎన్డీఏ ఎమ్మెల్యే అంటే ఇంకా ఈ ఉన్న పార్టీలకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ అలాంటి స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మనం జనసేన చెప్పుకుంటేనే గౌరవించే స్థాయికి మనం ఉన్నామంటే దానికి కారణం 10 సంవత్సరాల పోరాటం. ఎవరైతే పోరాట పడడంతో పార్టీ కోసం కష్టపడిన ప్రతి వ్యక్తికి కూడా ఇవాళ మేము ఈ స్థాయిలో ఉన్నాం, రేపు మళ్ళీ మీరు మా స్థాయికి వస్తారు. అంతేగాని మేమే ఉంటామని ఏమనుకో అవసరం లేదు. ఎవరైతే చిత్తశుద్ధితో పనిచేస్తారో జనసేన పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల అభిమానంతో ఎవరైనా ఒక మాట అంటే మన నాయకుడిని ఇవాళ కూడా ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక గెలిచిన తర్వాత నోరు మూసి కూర్చోవలసిన పరిస్థితి కొంత ఏర్పడుతూ ఉంది. కానీ నోటికి ఏదో వస్తుంది మాట్లాడే మరి వైసీపీ నాయకులైన దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడితే ఇవాళ దానికి మన పార్టీ తరఫున మనం కూడా కౌంటర్లు ఇదివరకులాగా మనం ఏదో స్లో అయిపోవాల్సిన అవసరం మన పార్టీలో ఉండొచ్చు. ఏది పడితే అది మాట్లాడితే ఎవరినే వదలవలసిన అవసరం లేదని కూడా తెలియజేస్తాం. మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన నాయకుడు అంటే మనది అన్నట్టే, మన పార్టీ అంటే మనది అన్నట్టే. ఆ ఫీలింగ్ ఇదివరకు ఉంది, మనకి ఇప్పుడు ఉంది. జనసేన పార్టీ అంటే ఏ పార్టీకైనా అదే భయం, వీళ్ళతో పెట్టుకోకూడదు అనే పరిస్థితి తీసుకెళ్ళి మన నాయకుడిని మనం ఎప్పుడు కళ్ళలో పెట్టి చూసుకోవాలి. ఆవిర్భావ సభని నవ్వుతో నా భవిష్యత్. మరి ఇదివరకు ఎప్పుడు కూడా మనం బాధగా చేసుకున్న ఆవిర్భావ సభని ఇవాళ సంతోషంలో 70% రిజల్ట్తో చేసుకోబోతా ఉన్నాం. అంటే ఈ సభ ఎలా ఉండాలనేది మీరే డిసైడ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, పార్టీ ఆదేశాలు తూచా తప్పకుండా మేము పాటిస్తామని చెప్పి మేము మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.
స్థానిక కొబ్బరి తోటలో సాయి వెన్నెల హాస్పిటల్ అధినేత డాక్టర్ చిన్ని కుమార్ జన్మదినోత్సవ వేడుకలు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగాయి. కేక్ కటింగ్ చేయించడంతో 30 మంది వృద్ధ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. పలువురు కూటమి నాయకులు జన్మదిన వేడుకలకు హాజరై డాక్టర్ చిన్ని కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైద్యుడిగా పేదలకు అనేక సేవా కార్యక్రమాలను కూడా అందిస్తున్నారంటూ అభినందించారు. పట్టణ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, ఏఎంసీ మాజీ చైర్మన్ పెదతాడేపల్లి సర్పంచ్ పోతుల అన్నవరం, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, మాజీ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావు, పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లా బాబీ, కూటమి నాయకులు కోట రాంబాబు, మారిశెట్టి వెంకట నరసింహమూర్తి, పెద్దిరెడ్డి సతీష్, ఉమేష్, ఆటో సంఘ నాయకులు, ఉల్లిపాయల జట్టు వర్కర్స్ పాల్గొన్నారు. ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో డాక్టర్ ప్రసాద్ గారు మరి ఎంతటి సేవలు చేశారో మనందరికీ తెలుసు. కానీ అటువంటి డాక్టర్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ స్థాయిలో డాక్టర్ గారు ఎవరు వస్తారని ఆలోచన చేసి మేము అనుకున్న సమయంలో ఇక రారేమో అనుకున్న సమయంలో మరి ఈ తాడేపల్లిగూడెంనే ఎంచుకొని ఈ తాడేపల్లిగూడెం ప్రజలకు మరి మంచి వైద్యాన్ని, సుప్రభతమైన వైద్యాన్ని అందించడానికి వచ్చేసిన మరి చిన్ని కుమార్ గారికి మరొక్కసారి మా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరపున అందరి తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంచేతంటే మరి డాక్టర్ వృత్తిలో ఉంటూ ఆయన ఒక డాక్టర్గా కాకుండా అనేక రకమైన సేవా కార్యక్రమాల్లో మేము ఎప్పుడు ఫోన్ చేసినా సరే వీళ్ళు చిన్నోళ్ళు బిల్లు కట్టలేరంటే వాళ్ళని కూడా పూర్తిగా విస్మరించేసి అసలు కనీసం డబ్బులు తీసుకోకుండా చాలామందికి ఈరోజు మరి వైద్యం చేసి పంపిస్తున్న వ్యక్తి చిన్ని కుమార్ గారు. అటువంటి వ్యక్తి ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో రావడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇంచేతంటే చాలామంది ప్రజలు ఈరోజు ఆరోగ్యశ్రీలో రాలేనివి కూడా ఆరోగ్యశ్రీతో పాటు సమానంగా వారికి వైద్యం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఇంకా మరింత సేవలు చేయాలని, మీ డాక్టర్ గారి యొక్క సేవలు మేము మరింతగా ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయి వెన్నెల హాస్పిటల్ అధినేత డాక్టర్ చిన్ని కుమార్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు సాయి వెన్నెల హాస్పిటల్లో గ్రాండ్గా కేక్ కట్ చేయడం, మరి అందరికీ కూడా మరి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మరి అందరూ తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా పేదలకి వస్త్రదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అదే కాకుండా ఆయన సుమారు 6 సంవత్సరాల నుంచి సాయి వెన్నెల హాస్పిటల్ స్థాపించిన కాడి నుంచి కూడా ఏదైతే మానవ సేవ మాధవ సేవ అనే ఒక ఆలోచనతోటి మరి తాడేపల్లి నియోజకవర్గంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో బుల్సెట్ శ్రీనివాస్ గారు మరి ఆ రోజున ఓపెనింగ్కి వచ్చి దగ్గరుండి ఓపెన్ చేయడం జరిగింది హాస్పిటల్లో. మరి ఆయన శ్రీనివాస్ గారు ఆశీస్సులు మాకు ఇప్పుడు చల్లగా ఉండాలి. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి. అష్టైశ్వర ఆరోగ్యంతో తొలతొలుతూ ఉన్నతమైన మరి అధికారంలో రావాలని, అదే కాకుండా ఆరోగ్యశ్రీ పెట్టి కూడా ఎంతోమందికి సేవ చేసే బాధ్యత మరి డాక్టర్ చిన్ని కుమార్ గారికి, లీలారాణి గారికి రావడం మాకు నిజంగా చాలా అదృష్టకరం. అతి తక్కువ కాలంలో మరి 6 సంవత్సరాల కాలంలోనే చిన్ని కుమార్ గారు టాప్ 10 డాక్టర్స్లో ఒక డాక్టర్గా తాడేపల్లిగూడెంలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తిగా మరి చెప్పుకోవడం అనేది చాలా అరుదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవలు ప్రజానీకానికి ఈవేళ ఈ యొక్క కాల యువతల ఉన్నటువంటి ఈ తరుణంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్నటువంటి చిన్ని కుమార్ గారి యొక్క మరి ఆయన యొక్క నైపుణ్యత, డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి విషయాన్నింటిని కూడా పేద ప్రజలు, మధ్యతరగతి అన్ని వర్గాలను కూడా మరి మంచి డాక్టర్ గారు అనేటువంటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి చిన్ని కుమార్ గారికి మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ్ముడు చిన్ని కుమార్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం హాస్పిటల్ పెట్టి డాక్టర్గా ఇంత సేవలో ప్రజల్లో ఇంత సేవ చేసిన వ్యక్తి తాడేపల్లిగూడెంలో ఏ డాక్టర్ అన్నా ఉన్నాడంటే మా తమ్ముడు చిన్ని కుమార్. ఎందుకంటే గతంలో ప్రసాద్ గారు ఉండేవారు. ఆ తర్వాత ప్రసాద్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారా అనుకుంటే మన డాక్టర్ గారు మా తమ్ముడు చిన్ని కుమార్ గారు వచ్చారు. అసలు ఈయన కోపం అన్నది ఉండదు. ఎవరన్నా వస్తే వాళ్ళు 10,000 అంటే
₹1000 ఇస్తున్నా సరే తీసుకునే వ్యక్తి ఎవరంటే ఈయన. అలాగే ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో భగవంతుడు ఎప్పుడు కూడా మంచి ఉన్నత స్థాయిలో మిమ్మల్ని ఉన్నత స్థాయిలో అంటే ప్రజల సేవ చేస్తా మీరు కూడా బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయి వెన్నెల హాస్పిటల్ డాక్టర్ చిన్ని కుమార్ గారికి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మనకి గతంలో ప్రసాద్ గారని అందరికీ అందుబాటులో ఉండే డాక్టర్ గారు, ఆయన లోటు ఈ చిన్ని కుమార్ గారి ద్వారా తీర్చడం తాడేపల్లిగూడెం ప్రజలకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే వచ్చిన వారికి కాదం లేకుండా ఎవరైనా మాకు సాయం చేయాలి, మాకు ఇది లేదంటే వాళ్ళకి ఆర్థిక సాయం చేసి అలాగే వారికి పూర్తి ఆరోగ్య బాధ్యతలు చూసుకుని పంపించడంలో చిన్ని కుమార్ గారు చేస్తున్నారు. వారికి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపితే కేసులు తప్పవని, అయితే తొలుతగా అవగాహన కల్పిస్తున్నారని, ఇక నుండి చట్టాలు అమలు చేస్తామని తాడేపల్లిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్ వద్ద ద్విచక్ర వాహనందారులకు మార్చి 1వ తేదీ నుండి అమలులో ఉన్న మోటార్ వాహనాల చట్టంపై ఆయన అవగాహన కల్పించారు. హెల్మెట్తో పాటు డ్రైవింగ్ సర్టిఫికేట్ తప్పనిసరి అన్నారు. మైనర్లు బైక్ నడిపితే కేసు నమోదు కూడా తప్పనిసరి అని ట్రాఫిక్ ఎస్ఐ ఇలా వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే మీరు వచ్చేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించకపోతే కనుక ₹1000 జరిమానా. అలాగే వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. వాళ్ళు కూడా పెట్టుకునే వాళ్ళు కూడా వాళ్ళకి ₹1000. అలాగే మనం కంపల్సరీ లైసెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ లేకపోతే కనుక ₹5000 జరిమానా. కంపల్సరీ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే మన రేషన్ నెగ్లిజెన్స్కి వెళ్తారు, అలా రేషన్ నెగ్లిజెన్స్కి వెళ్ళిన దానికి మన ₹5000 ఫైను. అలా మైనర్ బాలికలకి మీరు బండిచ్చి పంపితే వాళ్ళకి ₹1000 ఫైను. అలా కాకుండా తల్లిదండ్రులకు కూడా దానికి పనిషబుల్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి, లైసెన్స్ కలిగి ఉండాలి. అలా ఇన్సూరెన్స్ లేకపోయినా కంపల్సరీ ₹5000 వరకు ఫైన్ ఉంది. ఒకసారి 2 సార్లు 3వ సారి అయితే మీ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. తర్వాత మీకు దాంట్లో కన్విక్షన్ పడే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లైసెన్స్ కలిగి ఉండండి. ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించండి. అది మీకు మంచిది, మీ వెనకున్న వాళ్ళకు కూడా మంచిది. ఇలాగా మనం ప్రతిదానికి మా పోలీసుకి సహకరించి మమ్మల్ని అందరినీ కూడా మీరందరూ కూడా సేఫ్ సైడ్గా ఉంటారని నేను మనసారా కోరుకుంటున్నాను. స్థానిక 16వ వార్డు జువ్వలపాలెంలో గ్రామదేవత బలసలమ్మ జాతరలో భాగంగా శనివారం రాత్రి అమ్మవారి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అమ్మవారి జాతర కార్యక్రమంలో భాగంగా జాతరకు మధ్య 2 సార్లు సేవ నిర్వహిస్తారని వివరించారు. దానిలో భాగంగా మార్చి 1వ తేదీన అమ్మవారి సేవ జరిగింది. అమ్మవారి పూరి గుడిసె నుండి ఊరేగింపు నిర్వహించారు. గరగనృత్యాలు, కాళికా అవతారాలు, శివపార్వతి వేషధారులతో ఊరేగింపు జరిగింది. రెండో సేవ ఏప్రిల్లో నిర్వహించి మే నెలలో జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో గుండుమోగుల శ్రీను, పాలూరి వెంకటేశ్వరరావు, పాలూరి బలుసులు, గుండుమోగుల సురేష్, పాలూరి బోరయ్య, ఆకుల బలుసులు, ఆకుల శ్రీను, బండి బలుసులు, ఎలకుర్తి వెంకట్రావు, మడిచర్ల సుబ్బారావు, జువ్వలపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు. మా వెలువేలుపు బలసలమ్మ వారి జాతర సందర్భంగా ఈరోజు సేవా కార్యక్రమం అంటే జాతర మధ్యలో 2 సేవలు జరుగుతాయి. ఆ సేవా కార్యక్రమం సందర్భంగా ఈవేళ ఇది ప్రోగ్రాంలు పెట్టి ఊరంతా అమ్మవారిని తిప్పి ఆ తర్వాత ఇంకో సేవ ఏప్రిల్లో ఉంటుంది. ఏప్రిల్ తర్వాత మే నెల జాతర. ఇది అందరూ కూడా
కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఊరంతా కలిపి ఏకట్టుడి మీద అందరూ కూడా మంచి ఘనంగా చేస్తాం. ఎందుకంటే గతం 5 సంవత్సరాల క్రితం అప్పుడు కరోనా టైంలో మన ఊళ్ళో పెద్దగా చేసుకోలేకపోతాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు చేసుకోవడంలో అందరూ కూడా ఈ సేవకు కూడా ఇతర ఊళ్ళ నుంచి కూడా మా చుట్టాలందరూ కూడా బంధువులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలి. అలాగే మా జాతర కార్యక్రమంలో మీరందరూ పాల్గొని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గోల్పాలెం గ్రామంలో తులసమ్మ జాతర కార్యక్రమం నిమిత్తం సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అలాగే తాడేపల్లి ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరూ చాలా ఉత్సాహంగా చూపిస్తున్నారు. ఎప్పుడు కూడా ఈ జోలపాలెం జాతర అనేటువంటిది ప్రతి 5 సంవత్సరాలకి ఎప్పుడు మానకుండా, ఎందుకంటే దానికి ఇబ్బందులు బాగా అమ్మవారు కూడా ఆ జాతర కార్యక్రమంలో ఎప్పుడు ఏ ఇబ్బందులు ఎవరిని పెట్టకుండా ఆవిడ ఆ జాతర కార్యక్రమం చాలా ఘనంగా చేసుకుంటూ అనేటువంటి ఈ ఊరికి ఉండేటువంటి సాంప్రదాయం, ఈ ఊరు ఆనవాయితీ. ఆ జాతర నిమిత్తం ఈరోజు సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని కూడా యూత్ కుర్రోళ్ళు అందరూ కూడా బాగా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ విధమైన ఇబ్బందులు గొడవలు లేకుండా చేసి జయప్రదం చేయాలని కోరుకుంటాం. అలాగే బల్సులమ్మ అమ్మవారు జోలపాలెం గ్రామ ప్రజల్ని, తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల్ని, ఈ నియోజకవర్గ ప్రజల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని మన జోలపాలెం చేసినటువంటి బల్సులమ్మని మనం 12 రోజులు తీసుకొచ్చాం. అలాగే నెల 15 రోజులకి ఒక సేవ, మళ్ళా నెల 15 రోజులు సుమారు ఇంకో సేవ జరుపుకుంటుంది. ఆ తర్వాత జాతర మహోత్సవం చేస్తాం. ఇది మన జాతర అంటే పండగ. పండగ అంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకునేది పండగ. జాతర అంటే ఊరందరూ కలిపి చేసుకునే జాతర. ఇందులో మంచి ప్రోగ్రాంలు పెట్టి సాంప్రదాయంగా అందరూ పాల్గొనేలాగా మనం ఏర్పాటు చేసాం. భక్తులందరూ కలిసి పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జోలపాలెం ఇలవేల్పు శ్రీ శ్రీ బల్సులమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు మొట్టమొదటి సేవ అంగరంగ వైభవంగా ఈరోజు జరుగుతున్నది. వివిధ రకాల కళాకారులతో, వివిధ రకాల నృత్యాలతో ఈరోజు రంగరంగ వైభవంగా ఈ జోలపాలెం గ్రామంలో ప్రతి వీధిలో కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వందలాదిగా వేలాదిగా తరలి రావడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో ఈ తాడేపల్లిగూడెం ప్రజలు అలాగే జోలపాలెం ప్రజలు అందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి 5 సంవత్సరాలకు జరిగే ఈ అమ్మవారి జాతర ఎంతో ఘనంగా చేయడం జరుగుతుంది. ప్రతి 5 సంవత్సరాలకి ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే నలుమూలల నుంచి కూడా ఈ జోలపాలెం ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అలాగే ఈ జాతర మహోత్సవాన్ని అందరూ కూడా దిగ్విజయంగా ముందుకు నడపాలని కోరుకుంటూ ప్రశాంత వాతావరణంలో సామరస్యంగా జాతర వేడుకలు జరుపుకోవాలని భీమడోలు సీఐ విల్సన్ పిలుపునిచ్చారు. భీమడోలు గ్రామదేవతలు శ్రీ గంగానమ్మ, పోతురాజుబాబు, మహాలక్ష్మమ్మ, మద్దిరావమ్మ అమ్మవార్ల 12 ఏళ్ల జాతర మహోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామంలో శ్రీ పార్వతీ సమేత పరమేశ్వర ప్రభ ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఎర్రంశెట్టి మున్సబు నివాసం నుండి ఎడ్లబండిపై గణాచారులతో కోసూరి బ్రహ్మాజీ కూడా ప్రభను ఎత్తుకుని గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవార్ల ఆలయంలో శ్రీ మద్దిరావమ్మ ఆలయం చుట్టూ ప్రభ, ఎడ్లబళ్ళు, ట్రాక్టర్లు సాంప్రదాయం ప్రకారం తిప్పారు. జాతర కమిటీ చైర్మన్ దత్తెడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, బీజేఎస్ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. భీమడోలు సీఐ విల్సన్, ఎస్ఐ సుధాకర్లు పర్యవేక్షించారు. కౌంట్ చేసి అప్పుడు స్టార్ట్ చేయండి. కమిటీ వారికి సహకరించండి, పోలీసు వారికి సహకరించండి. మంచిగా ఘనంగా జరిపించండి ఉత్సవాలను. చిన్న చిన్న వివాదాలు పెట్టుకోవద్దు, ఒకరికొకరు సహకరించుకోండి. పండుగ ఇది అందరిది, ఊరందరిది, ప్రతి ఒక్కరిది.
కాబట్టి అందరూ సహకరించుకోండి, పోలీసు వారికి కూడా సహకరించండి. మేము కూడా మీతో పాటే ఉంటాం. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి అందరూ. థ్యాంక్ యూ. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం మార్చి 2వ తేదీన ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక పాతూరులోని పెద్ద మసీదు వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం పెద్దలు మాట్లాడుతూ రంజాన్ మాసం అనగా ఖురాన్ ఆవిర్భవించిన మాసంగా రంజాన్ మాసాన్ని జరుపుకుంటామని తెలిపారు. రంజాన్ మాసంలో పేద ముస్లింలకు ఆర్థిక సహాయం, సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా అల్లా ఆశీస్సులు ముస్లిం సోదరులపై మెండుగా ఉంటాయనే భావంతో రంజాన్ మాసం పాటిస్తామని తెలిపారు. भाइयों, दोस्तों और बुज़ुर्गों, अल्लाह रब्बुल इज़्ज़त ने तमाम ईमान वालों पर रमज़ान शरीफ के रोज़े फ़र्ज़ फरमाए और उसका मकसद ये है कि अल्लाह रब्बुल इज़्ज़त हम सब की ज़िंदगियों में तक़वा अता फ़रमाए। और रमज़ान के रोज़े जो फ़र्ज़ फरमाए वो इसलिए फ़रमाए हैं ताकि 11 महीने हम अल्लाह से दूर हो गए। अब 11 महीनों के बाद में रमज़ान शरीफ की तरफ हम पलट कर अल्लाह की तरफ रुजू करें। रमज़ान मुबारक का महीना बहुत ही बाबरकत महीना है, बहुत ही बासआदत महीना है। ये मुबारक महीना ऐसा महीना है कि इस महीने में अगर कोई शख्स नफल अदा करता है तो उसको फ़र्ज़ के बराबर सवाब मिलता है, और अगर कोई फ़र्ज़ अदा करता है तो 70 फ़र्ज़ों के बराबर सवाब मिलता है। और इसमें एक रात है लैलतुल क़द्र जो 1000 महीनों की रातों से अफजल है। और अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया ये महीना सिला रहमी का महीना है। ఈ రంజాన్ నెల మా ముస్లిమ్స్ అందరికీ ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. దేని గురించి అంటే ఈ 30 రోజులు కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే మామూలు కాదండి, మంచి తిండి కూడా తాగకుండా పచ్చి ఉపవాసం చేస్తారు. అది ఉదయం 5 గంటలకు తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రం 6 చిల్లర వరకు ఏమి తినడానికి వీలేదు, తాగడానికి వీలేదు. ఇలా కఠిన ఉపవాసం చేయాలి. తర్వాత ఈ రంజాన్ యొక్క ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటంటే పూర్తిగా మనకంటే పూర్తిగా లేని వాళ్ళని జాగ్రత్తగా చూడాలి. అంటే ఈ రంజాన్ మాసంలో ఈ దీక్ష చేసినప్పుడు ఈ మన ఆదాయంలో కొంత 2.5 రూపాయికి 2.5% తీసి పేదలకు పంచిపెట్టాలి. అది ముఖ్యంగా చేయవలసిన పని. తర్వాత ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుచుకోవాలి. అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు పేదలకు సహాయం చేయాలి. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రంజాను సంవత్సరంలో ఒక నెల వస్తుంది. ముస్లింలందరూ నెల రోజులు ఉపవాస దీక్షలో గడుపుతారు. ఈ 5 పూటలు నమాజు ఇది చేస్తారు, జకాత్ ఇస్తారు. ఈ కార్యక్రమం నెల్లాళ్ళు ముస్లిమ్స్ అందరూ సుఖ సంతోషాలతో గడపాలని, హిందూ ముస్లింలు అందరూ సోదరభావంతో మెలగాలని, హిందువులు కూడా మాలో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా,
ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ఇండియన్, చైనీస్, తందూరి, పుల్కా, రోటీ, బటర్ నాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ మరియు అన్ని రకముల ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లభించును. చిన్న చిన్న ఫంక్షన్స్ కు పార్టీ హాల్ కలదు. క్యాటరింగ్ అండ్ హోమ్ డెలివరీ సౌకర్యాల కొరకు 7893045898 కు సంప్రదించండి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సర్వీస్ కలదు. విచ్చేయండి. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రతి ఆదివారం మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. సెల్ నంబర్స్ 9398349979, 9848035898. హోంగార్డులు పోలీసు శాఖలో అత్యల్ప వేతనాలు, ఆర్థిక ప్రయోజనాలతో అత్యంత విలువైన సేవలు అందిస్తున్నారని ఏస్టిఫ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల సూరిబాబు అన్నారు. ఆయన అధ్యక్షతన సీనియర్ వాకర్ గ్రంథి సత్యనారాయణ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమంలో భాగంగా వాకర్ సంఘభవనం వద్ద ఆదివారం పలువురు హోంగార్డులను సత్కరించారు. వక్తలు మాట్లాడుతూ తక్కువ వేతనం తీసుకుంటూ ఎక్కువ సేవలను హోంగార్డ్ అందిస్తున్నారని, వారి సేవలను సమాజం గుర్తించుకుంటుందంటూ శాలువాలు, పథకాలతో హోంగార్డ్స్ను సత్కరించారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల సూరిబాబు, చీఫ్ కోఆర్డినేటర్ కూచి వెంకట అనిల్ కుమార్, GSN మూర్తి, ప్లాటూన్ కమాండర్ పెద్దోజు శ్రీనివాస్, జిల్లా వాకర్స్ మాజీ గవర్నర్ కప్పల నరసింహమూర్తి, ఉపాధ్యక్షులు మాకా శ్రీనివాస్, దోలం నాగరాజు, ARK సత్యనారాయణమూర్తి, S గణపతిరాజు, దోలం సత్యనారాయణ, వంకిన వెంకటేశ్వరరావు, R వీరబ్రహ్మం, K నోకరాజు తదితరులు పాల్గొన్నారు. హోంగార్డ్స్కి పురస్కారం అనేది చాలా అభినందనీయం, ఆచరణీయం, అమోఘం, అద్భుతం, అనిర్వచనీయం. ఎంతోమంది వ్యక్తులు యొక్క శ్రమను గుర్తించి అనేక మంది వ్యక్తులు హోంగార్డ్స్గా చేస్తూ ఏమీ లేకుండా మరణించడం చాలా ఇప్పటికీ కూడా జరుగుతుందండి. ఛాలెంజ్ చేయడంతో రిటైర్ అయిపోయిన తర్వాత 60 years వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తారు. అందులో మాకు ఏ విధమైనటువంటి పెన్షన్ కానీ గ్రాడ్యుయేటీ కానీ ఏమీ ఉండదు. ఆ జీతం అక్కడితో కట్ అయిపోతుంది. మళ్ళీ ఒక రోజు ముందే మమ్మల్ని పిలిచి దండేసి పంపించేస్తారు. అలా కాకుండా ఇప్పుడు నేటి తరం ఆలోచించుకుని మన జీవితం ఇలా ఉంటుంది కాబట్టి 60 సంవత్సరాల తర్వాత మన జీవితం మన పిల్లల్ని అభివృద్ధిని చేసుకుంటూ చక్కగా మంచి చదువులు ఇప్పిస్తూ ఏం ఆశ్రయం ఒక్కల హోంగార్డ్స్గా గుర్తించి వారి సేవలను కీర్తిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా ముదావహం. మన ఆప్తులు పెద్దలు గ్రంథి సత్యనారాయణమూర్తి గారి జన్మదిన శుభ సందర్భంలో మరి మన వాకర్స్ అసోసియేషన్ ఆయన సన్మానించుకోవడం మనం మహాభాగ్యంగా భావిస్తూ, మరి ఆయన 60 సంవత్సరాల కిందట టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన హోంగార్డ్గా చేయడం, మరి ఆ జ్ఞాపకాలను ఆయన నెవరేసుకుంటూ ఈ రోజున ఆయన జన్మదిన శుభ సందర్భంలో హోంగార్డులందరికీ, మన పిఎస్లో పనిచేస్తున్న హోంగార్డులందరికీ సన్మానం చేయాలనే తలంపు ఆయనకు రావడం, ఈ వయసులో ఆయన హోంగార్డులు సన్మానం చేయాలనే తలంపు చాలా అభినందనీయం. మరి ఆయన ఎందుకంటే 80 సంవత్సరాలకు అడుగెడుతున్న సందర్భంలో మరి ఈ కార్యక్రమాలు చేయాలనే తలంపుతోటి మొన్న అనుకోవడం, వెంటనే మరి మన సోదరుడు అనిల్కి ఇన్ఫార్మ్ చేయడం, వితిన్ 24 అవర్స్లో మరి ఈ సన్మాన కార్యక్రమానికి కావాల్సిన పేమెంటోళ్ళని కానీ మిగతా ఏర్పాట్లను కానీ మరి ఆయన చూడడం, చకచక 24 గంటలు ఇవన్నీ ఏర్పాట్లు చేసి మరి హోంగార్డ్స్ అందరినీ పిలవడం, మరి దానిలో భాగంగా మన పి శ్రీనివాస్ గారు ప్లాటూన్ కమాండర్గా మరి ఆయన ఆధ్వర్యంలో మరి మిగతా హోంగార్డ్స్ అందరినీ కూడా ఇక్కడ ఈ రోజున ఈ కార్యక్రమానికి ఆయన తీసుకురావడం, మరి వారందరినీ సన్మానించుకునే భాగ్యం మనకు కలగడం, మనం మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడంలో మరి వారి కృషి కూడా, వారు చేసిన సేవలు కూడా మనం కొనియాడుతూ మనం ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా ముగిస్తున్నాం. కొంతమంది వ్యక్తులు మన మధ్యలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ లేకపోతేనో, లేకపోతే మనకున్న ఇదిలోనూ వాళ్ళ యొక్క స్పార్క్ని కానీ ఆ నిబద్ధతను కానీ మనం ఒక్కోసారి గ్రహించలేదు. సత్యనారాయణమూర్తి గారు కూడా అలాంటి పౌరులు ఈయన
ఈయన ఆనెస్టీకి కానీ కమిట్మెంట్కి కానీ చాలా నిబద్ధతతో పనిచేసే మనిషి. ఇటీవల కాలంలో ఈయన భగవద్గీత ఉంది, భగవద్గీతని ఈ తాటి ఆకులు తీసుకుని ఆకులు శుభ్రపరిచి ఈ నన్నయ్య తిక్కన ఇలాంటి కవులు ఎలా అయితే గంటంతో రాస్తారో అలా ఆకుల్ని గంటంతో ఆ రోజు కవులు రాసినట్టుగానే గంటంతో మొత్తం భగవద్గీతలో ఉన్న 720 శ్లోకాలని కూడా రాయడానికి కోరుకున్నారు. 18 అధ్యాయాలు. ఈ 18 అధ్యాయాల్లో నేను ఒకసారి ఆయన రాస్తుండగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా గట్టిగా ప్రెస్ అయింది అనుకోండి, అది ఆకు ఇలా స్ప్లిట్ అయిపోతుంది, ఆ పద్యం ఆ పేజీ వేస్ట్ అయిపోతుంది. ఆయన రాస్తుండగా స్పెల్లింగ్ మిస్టేక్ వస్తే అరెస్ట్ చేయడానికి ఉండదు, దిద్దుకోవడానికి ఉండదు, ఒక పొల్లో వస్తూ బయటకు వెళ్తే మళ్ళీ కరెక్షన్ ఛాన్స్ లేదు, ఆ పేజ్ తీసి పాడేది. ఇవాళ మెకనైజ్ అయిపోయి మనం ఎవరు బాగా డబ్బులు సంపాదిస్తేనో లేకపోతే ఎవరి దగ్గర కోరుకుంటేనో వాళ్ళని మాత్రమే గౌరవించుకునే కల్చర్లోకి వచ్చేసాం తెలియకుండానే. కానీ ఇలాంటి పని 1000 మందికి ఇస్తే ఒకటి కూడా చేయలేదు నాకు తెలిసి ఇవాళ ఉన్న ఇదిలో. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కడకట్లలోని జనతా ఆసుపత్రి వద్ద ఆదివారం ఉచిత షుగర్ వ్యాధి రక్త పరీక్షలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ అధ్యక్షతన రమేష్ జ్యువెలర్స్ అధినేత కొత్త సూర్యప్రకాష్ శిబిరాన్ని ప్రారంభించారు. డిస్ట్రిక్ట్ LCIF కోఆర్డినేటర్ పుట్ట విజయశ్రీ ఆర్థిక సౌజన్యంతో నిర్వహించిన ఉచిత రక్త పరీక్ష శిబిరంలో 105 మంది రక్త పరీక్ష చేయించుకున్నారు. లయన్స్ క్లబ్ సెక్రటరీ చెన్నం జగదీష్, కోశాధికారి భీమవరపు మహాలక్ష్మి, వంగపండు రామ్మోహన్, పచ్చా వెంకటేశ్వరరావు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, ఎర్ర ఆంజనేయ స్వామి, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను అనుసరించి మనం ప్రత్యేకంగా డయాబెటిక్ ఐ కేర్కి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే గత 30 సంవత్సరాలుగా మన లయన్స్ క్లబ్ ద్వారా ఈ జనతా హాస్పిటల్ డాక్టర్ LSV నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం జరపడం, ఈ చుట్టుపక్కల ఉన్న సుమారు 100 నుంచి 150 మంది పేషెంట్స్కి స్క్రీనింగ్ చేసి వాళ్ళ రిపోర్ట్స్ ఇవ్వడం, తద్వారా వాళ్ళ డయాబెటిక్ కంట్రోల్కి మనం సహకరించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే డయాబెటిక్ అనేది చాలా ఒక డేంజరస్ ఇష్యూ. అది కనుక నెగ్లెక్ట్ చేస్తే మటుకు వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని లయన్స్ క్లబ్ ద్వారా మేము అందించే సేవలను అందరినీ కూడా వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం. అలాగే ఈ సహకారానికి దీనికి ఆర్థికంగా సహకరించిన PMJF లైన్ శ్రీమతి పుట్ట విజయశ్రీ గారికి కూడా మా లయన్స్ క్లబ్ తరపున మా తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు VVN లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ డయాబెటిక్ క్యాంప్కి ముఖ్య అతిథిగా మా న్యూ లైన్ మెంబర్ రమేష్ గారు, రమేష్ జ్యువెలర్స్ అధినేత, ఆయన ఇచ్చేసినందుకు ఆయనకి ప్రత్యేకమైన మా లయన్స్ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి నెల ఇదే ప్రాంగణంలో 2వ తారీఖున డయాబెటిక్ క్యాంప్, 3వ ఆదివారాన ఐ క్యాంపు గత 35 సంవత్సరాల నుంచి నిర్వీర్యంగా జరగబడుతుందండి. దీనికి జనతా డాక్టర్ గారు నాగేశ్వరరావు గారు ఎంతో కృషి చేసి ఎంతో పబ్లిసిటీ చేసి ఈ ప్రాంగణంలో పేద ప్రజలకు ఉపయోగపడేలాగా మేము చేస్తున్నందుకు మా లయన్స్ క్లబ్ తరపున కూడా మా లయన్స్ క్లబ్ చేస్తున్నటువంటి ఆర్థిక సహకారం చేస్తున్నటువంటి ప్రతి లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి పుట్ట విజయేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి మన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయిన VV లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ తారీఖుని డయాబెటీస్ కార్యక్రమం జరుపబడుతున్నది. ఈ కార్యక్రమంకు కొత్త మన చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి రమేష్ జ్యువెలర్స్ అధినేత రమేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే ఈ ఈ శిబిరానికి మన స్పాన్సర్ చేసినటువంటి PMJ శ్రీమతి లయన్స్ పుట్ట విజయశ్రీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మన తాడేపల్లి లయన్స్ క్లబ్ నుండి వచ్చినటువంటి ప్రముఖులకు నా ప్రత్యేక నమస్కారం తెలియపరుస్తూ, పెంటపాడు ప్రభుత్వ పోస్ట్ బేసిక్ స్కూల్కు ఆ పాఠశాల 1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 100 కుర్చీలను, వీల్ చైర్ను పాఠశాలకు బహుకరించారు. గత నెల 16వ తేదీన ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
పాఠశాల అవసరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 1983-84 బ్యాచ్ విద్యార్థులు నల్లమిల్లి విజయానందరెడ్డి, మేడపాటి పల్లారెడ్డి, మీసాల శ్రీనివాస్, సత్య రామకృష్ణారెడ్డి, కొలుపూరి రమేష్, పెద్దింటి శ్రీనివాస్, దాసరి సత్యనారాయణ, సత్య శేషారెడ్డి, మేడపాటి రామకృష్ణారెడ్డి, హెచ్ఎం రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గత నెల 16వ తారీఖున మా 83-84 బ్యాచ్ ఇక్కడ మేము అందరం కలుసుకున్న 42 సంవత్సరాల తర్వాత మా మాస్టర్ కూడా 90 సంవత్సరాలు దాటి ఉంది. వాళ్ళు కూడా వచ్చి నల్లని పరిస్థితులు ఉన్న మేము కారులో తీసుకొచ్చేసాం. దీనికి ఇక్కడ కూడా మా రాజేశ్వరి గారిని ఇన్ఛార్జ్ అన్న మేడం కానీ చాలా సహకరించారు. మేము కూడా స్పోర్ట్స్ కానీ ఇక్కడికి అన్నీ చేస్తుంటాం. మా ఇక్కడ రాజేష్ గారు ఏంటంటే మా సొంత స్కూల్ లాగా చూసుకుంటాడు ఈయన, అరుణ మేడం కానీ. దాని గురించి మేము కూడా ఇలా కృషి పెట్టి ఇక్కడ మేము కూడా ఏమన్నా డొనేట్ చేస్తా కూడా మేము చాలా ముందుకు వస్తుంటాం. వీళ్ళిద్దరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పాత మిత్రులు ఎక్కడో లండన్ నుంచి, అమెరికా నుంచి, హైదరాబాద్ మొత్తం అందరూ వచ్చాం. మేము అందరికీ పిల్ల పాపలతో మనవలతో ఉన్నారు అందరూ. ఇక్కడ మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి 18 సంవత్సరాలు మేము చదువుకున్న టైంకి గుర్తుకొచ్చి అందరూ అంత చిన్నపిల్లలాగా అయిపోయాం అందరూ. రాజేష్ గారు అడిగారు ఏమన్నా మనకి చైర్స్ తక్కువ వస్తున్నాయి ఇక్కడ 10th క్లాస్ ఒక ఎన్ని కావాలని 50 కావాలని వెంటనే మేము అరేంజ్ చేసాం ఆయనకి. ఎప్పుడు మాకు ఇలాగ ఈ స్కూల్కి మేము ఎంత సపోర్ట్గా ఉంటామని మేము అందరికీ ముందు మేము అరేంజ్ చేస్తాం. 1983-84 బ్యాచ్ మేము మన 16వ తారీఖునే మన ఫిబ్రవరి 16వ తారీఖునే మేము ఆదివారం గెట్ టుగెదర్ కార్యక్రమం చేసుకున్నాము. దానికి మా బ్యాచ్ 130 మందికి 70 మంది గ్యాదర్ అయ్యారు. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా ఆప్యాయత అనుబంధాలతోటి మన స్కూల్కి రావడం జరిగింది. చాలా ఆనందపడ్డారు. తర్వాత మేము కూడా ఉపాధ్యాయులకి సన్మానం చేసాం. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా హిందీ మాస్టర్ అయితే 90 సంవత్సరాలు నడలేని పరిస్థితుల్లో కూడా ఆయన జాగ్రత్తగా వచ్చి మమ్మల్ని అందరిని ఆశీర్వదించారు. అలాగే కృష్ణమోహన్ గారు అని ఆయన కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాగే మా ఇప్పుడున్న హెడ్ మాస్టరు ఆయన కూడా మేము అడగగానే ఏమండి ఇక్కడ మేము చదువుకున్నాం, మేము 1983-84 బ్యాచ్, మేము ఏంటంటే ఇక్కడ మేము గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకుందామని అనుకుంటున్నాం, మరి మీ సహకారం ఉండాలి అంటే అదేంటది మీ స్కూలు మీరు ఇది మేము ఎప్పుడు మా కోఆపరేషన్ ఎప్పుడూ ఉంటుందని మన హెడ్ మాస్టరు ఆయన చెప్పడం జరిగింది. గవర్నమెంట్ పోస్ట్ మాస్టర్ పాఠశాల యందు 1983-84 బ్యాచ్ వారు మొత్తం దగ్గర 130 మందికి ఒక 70 మంది ఆ రోజు గ్యాదర్ అయ్యి ఇక్కడ గెట్ టుగెదర్ చేసుకోవడం జరిగింది. అందులో లేడీస్ ఒక 25 మెంబర్స్, జెంట్స్ ఒక 45 మెంబర్స్ దాకా రావడం జరిగింది. ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అందరూ కలిసి చక్కగా ఆ రోజు గెట్ టుగెదర్ చేసుకుని చాలా సంతోషంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఫంక్షన్ లాగా చేసుకోవడం జరిగింది. వాళ్ళ బ్యాచ్ వారు స్కూల్కి ఒక 50 కుర్చీలు ప్రజెంట్ చేయడం జరిగింది. వీల్ చైర్ ఒకటి ప్లస్ 50 కుర్చీలు చేయడం జరిగింది. వాళ్ళ బ్యాచ్ వారికి పోస్ట్ బేసిక్ హై స్కూల్ తరఫున ధన్యవాదాలు. పెద్ద తాడేపల్లి గాయత్రి కళ్యాణ మండప ఆవరణలో నూతనంగా నిర్మించిన సూర్య దేవాలయంలో ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు సూర్యభగవాను దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పొల్లాబట్ల సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో ఏకైక సూర్య దేవాలయం ఇక్కడ నిర్మించినట్లు చెప్పారు. దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. తాడేపల్లిగూడ పరిసర ప్రాంతాల్లో కూడా తణుకు వెళ్తే కానీ ఆదివారం నాడు సూర్య దేవాలయాన్ని దర్శించుకోవడానికి అవకాశం లేని సందర్భాల్లో మేము ఇక్కడ గాయత్రి కళ్యాణ మండపం కట్టుకునే సమయంలో అప్పుడు ఆలోచన వచ్చింది తాడేపల్లిగూడలో కూడా సూర్య దేవాలయం ఒకటి నిర్మించాలని చెప్పేసి తలంపుతోటి మొన్న 2023 సెప్టెంబర్ 3వ తారీఖునే ఈ కార్యక్రమం ప్రారంభించాము. దీంట్లో ముందుగా కోన రఘుపతి గారు అప్పుడు డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తూ ఆయన చేతుల మీదుగా ఆ వేళ శంకుస్థాపన జరిగింది. తప్పనిసరిగా మన వాళ్ళు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు, తరించవచ్చు అన్నమాట. అందుకని మరోసారి నేను చెప్పేది ఏంటంటే అంటే ఈ ప్లేస్ కొంతమంది ఏంటంటే ఇంకా ఏరియా కొద్దిగా ఎక్కువగా ఉండాలని చెప్పేసి అన్నారు. ఎక్కువగా ఉండాలంటే సరే ఉన్న దాంట్లోనే మనం సరిపెట్టుకుని అయినా సరే ఈ దేవాలయము చక్కగా అందరికీ అనువుగా రోడ్డుకి దగ్గరగా ఉంది. గాయత్రి కళ్యాణ పక్కనే నిర్మించగలిగాము.
అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని దర్శించి తరింపజేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఆదివారం నాడు స్థానిక సత్యవతి నగర్లోని ఇస్కాన్ మందిరంలో పిల్లలతో పెద్దలతో ఆధ్యాత్మిక విలువలు భాగవతంపై అవగాహన కల్పించడానికి భగవత ప్రవచనం జరుగుతుంది. అందులో భాగంగా ఈ ఆదివారం కూడా పిల్లలకు భాగవతంపై అవగాహన కల్పించే ప్రవచనం చేశారు. ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు స్థానిక ఏరియా ఆసుపత్రిలో గర్భిణీలకు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు పౌష్టికాహారం అందిస్తున్నట్లుగా ఇస్కాన్ టెంపుల్ ప్రధాన కార్యదర్శి మురళీనాథ్ ప్రభుజీ తెలిపారు. ఇది సత్యవతి నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి ఇస్కాన్ మందిరం ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి యొక్క కోరిక మేరకు ప్రతి సోమవారం గర్భిణీ స్త్రీలు మన గవర్నమెంట్ హాస్పిటల్ వస్తూ ఉంటారు. పొద్దున్న పూట వాళ్ళు ఎర్లీగా వచ్చి వాళ్ళు టెస్టుల కోసం వాటి కోసం వస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ అసిస్టెంట్లు వస్తూ ఉంటారు. ఖాళీ కడుపుతో రావాలి టెస్టులకి, ఏం ఫుడ్ ఏం లేకుండా ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఏమన్నారంటే వీళ్ళకి కొంచెం ఏదన్నా బ్రేక్ఫాస్ట్ లాగా అరేంజ్ చేస్తే ఎవరన్నా చేస్తే బాగుంటుంది అని అన్నారని మా దృష్టికి వచ్చింది. దానివల్ల ప్రతి సోమవారం మేము 11 గంటల నుంచి 1 గంట వరకు ప్రతి సోమవారం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తున్నాం. గర్భిణీ స్త్రీకి వాళ్ళ అసిస్టెంట్కి కూడా ఇద్దరికి ప్రతి సోమవారం మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. సో భక్తులందరికీ ఈ విషయం తెలియజేయడానికి ఆనందంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైనా దీంట్లో సహకరించాలనుకున్న వాళ్ళు కూడా సహకరించవచ్చు. మందిర యాజమాన్యాన్ని మందిర భక్తుల్ని కలిసి దీని డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదివారం సంత వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. 3 కిలోల ఉల్లిపాయలు 100 రూపాయలు పలికింది. పచ్చిమిర్చి కిలో 20 రూపాయలు కాగా బంగాళదుంప, వంకాయ, బెండకాయ, దొండకాయలు 40 రూపాయలు చొప్పున అమ్మారు. ఉల్లిపాయలు 3 కేజీలు 100 రూపాయలండి. పావు కేజీ పచ్చిమిరపకాయలు 10 రూపాయలు, వంకాయలు కేజీ 20 రూపాయలు, క్యారెట్ కేజీ 30 రూపాయలు, టమాటాలు 2 కేజీలు 30, బంగాళదుంపలు కేజీ 30 రూపాయలు, దొండకాయలు అర కేజీ 20, బెండకాయలు అర కేజీ 20. కూరగాయలు అన్నీ సవకైపోయినాయండి. కానీ సంతలోకి ఎవరు రావట్లేదు. సంతలోకి అందరూ రావాలి. కూరగాయలు అన్నీ సవకండి. ఉల్లిపాయలు 100కి 3, 4 కూడా ఉన్నాయండి. వేమడోలు మండలం గుండుగొలను గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో నెలవారీ సేవా కార్యక్రమం ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన 66 మంది దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమంలో భాగంగా సన్నబియ్యం, పండ్లను అదే గ్రామానికి చెందిన నంబూరి సుబ్బరాజు, అనసూయమ్మ, హరినాథరాజు సౌజన్యంతో అందజేశారు. దివ్యాంగులకు భోజనాన్ని చల్లా నరసింహమూర్తి జ్ఞాపకార్థం ఆయన కుమార్తెలు సరస్వతి, రాధ, రజితలు అందించారు. కార్యక్రమంలో శివలంక రామకృష్ణ, నిర్వాహకులు పేరిచర్ల శ్యామలారాజు, గేదెల శ్రీనివాస్ రావు, అరసంకుల సోములు, రావి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆలోచన ప్రకారంగా మరి ఎకనామిక్ టెస్ట్ మరి 6 సంవత్సరాల నుంచి అభివృద్ధి కొంటూ పైకి ఎదుగుతూ దీన్ని మరి ఇచ్చిన దాన్ని కూడా ఈ గ్రామంలోని బయట చుట్టుపక్కల గ్రామంలోని ఎకనామిక్ సహకారం తీసుకుంటున్నారు. అంటే ఈ టెస్ట్లో ఉన్న కమిటీ వాళ్ళు ఎవరికి కూడా ఎవరైనా ఇవ్వకపోతే ఒక 5,000 పెట్టుబడి పెట్టే అవకాశాలు లేవు. రెక్కాడితే దొక్కాడేవాడు. మరి ఎలాగ ఆలోచించి ఈ టెస్ట్ను పెట్టారు. కానీ వ్యాపారమంది ఈ టెస్ట్ పెట్టి ప్రారంభం మొత్తం ఆ భగవంతుడు ఆశిస్తూ మంచి బలమైన మోసం లేకపోతే ఏమి ఇవ్వాలి. కనుక ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా మేలు చేశారు. ఎవరు అనేక రకాలు మాట్లాడుతున్నారు, అదంతా భగవంతుడికే. కానీ భగవంతుడు మన చుట్టాలు, బంధువులు మనల్ని చూడకపోయినా వీళ్ళు కృషి చేసి ఈ రోజు ఎవరైనా ఇవ్వలేదనుకో వీళ్ళు ఎంతో తప్పులు పడి ఆ ఇంటికి ఈ ఇంటికి అందరినీ తిరిగి మనం ఒక రోజు ఏదైనా లేదంటే మనం ఎంత బాధపడతాము. అలాంటిది వీళ్ళు వెళ్ళి అక్కడ అందరిని అడిగి పోగు చేసి మనకు అందరూ కృషి చేసి బాగా మనల్ని మన సొంత పక్షులు పోషించకపోయినా వీళ్ళు పోషిస్తున్నారు. ఎన్ని రోజులు అంటే 20 రోజుల వరకు మనం 10 రోజులు కాసమే చూసుకుంటాం. 20 రోజులు కాసం మన పిల్లకి మనకి సరిపోతుంది. అలాంటి అంతలా కృషి చేసిన శ్రీనివారికి, సోమవారికి, ఇంకా డ్రెస్ వారికి అందరికీ నా పాదాలు అందరికీ అభిమానంగా నమస్కారం చెప్పుకుంటాను. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మారంపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం గ్రామస్తుల సహకారంతో అన్న సమారాధన జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు తోట సూర్యనారాయణ, కనపర్తి గణేష్, రామశెట్టి అప్పారావు, దోలం వర్మ, తోట మునేశ్వరరావు, రామశెట్టి సత్తులు, సారిక వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. రజకుల దోబీ షెడ్స్కు ఉచితంగా కరెంటు ఇవ్వాలంటూ గతంలో ఇచ్చిన జీవో అమలు చేయాలంటూ జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య సంఘ నాయకులతో విద్యుత్ ఎస్సీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని అందించారు. ఎస్సీ ఆలపాటి రఘునాథ బాబును కలిశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘ నేత బొండాడ వీర్రాజు, సత్యవరపు శ్రీను, వజపతి సీతారాం తదితరులు చిలకలపల్లి కట్లయ్య వెంట ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ రఘునాథ్ బాబు గారిని వారి కార్యాలయంలో కాలంలో రావడం జరిగింది. అయితే ప్రభుత్వం జీవో 75 2017-16లో ఇచ్చింది. అప్పుడు జీవో, ఆ జీవోలో దోబీ క్యాట్స్కి ఫ్రీ కరెంట్ ఇవ్వమని, అదేవిధంగా ఇళ్ల విషయంలో కూడా 250 యూనిట్స్ లోపు కొంతమంది కూడా బిలో ద పావర్టీ లైన్ వాళ్ళు కూడా ఇవ్వమని కూడా చెప్పింది. ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ ద సిఎండి, ఈపీటీసీఎల్ అండ్ ఎస్పీటీసీఎల్, సిఎండి అండ్ ద ట్రాన్స్పోర్ట్ సిఎండి కూడా లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది. దే ఆర్ ఆల్రెడీ ఇష్యూడ్ ఇన్స్ట్రక్షన్ టు ఆల్ సిఎండీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజునాడు గౌరవ ఎస్సీ గారికి నేను చెప్పడం జరిగింది. మీ దృష్టిలో ఉన్న ఏమైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు సహకారం చేసి పెడతానని అన్నారు. ఆయన ఆధారంగా కూడా మమ్మల్ని కేకేసి పేరుతో సహా కేకేసినందుకు నేను రిటైర్ అయ్యి 11 అయినా పేరుతో సహా వారు మేడం గారు చేసినందుకు నేను చాలా సంతోషపెడుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.